అడిగారయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. మనుషులను చేశారయ్యా, ఈ లోకాన్ని ఇచ్చారయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చారయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. అందరి చప్పట్లు కొట్టు సాంపదం. పాపాన్ని తొలగించి శాపాన్ని విజయ భూలకు వచ్చారయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసారయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విజయ భూలకు వచ్చారయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసారయ్యా. కన్నీటిని తుడిచారయ్యా, సంతోషాన్ని పంచారయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చారయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తుని అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. అందరి చప్పట్లు నాతో పాటు సాంపదం. అందరి చప్పట్లు సాంపదం. లక్ష్యాన్ని అందించి రక్తాన్ని చెందించి మోక్షాన్ని ఇచ్చారయ్యా. ధనవంతులుగా మననను చెయ్య కార్యక్రముండాలయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చెందించి మోక్షాన్ని ఇచ్చారయ్యా. ధనవంతులుగా మననను చెయ్య కార్యక్రముండాలయ్యా. కన్నీటిని తుడిచారయ్యా, ఈ లోకాన్ని ఇచ్చారయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చారయ్యా. కన్నీటిని తుడిచారయ్యా, ఈ లోకాన్ని ఇచ్చారయ్యా. దేవతకి రాలేనని నా కోసం వచ్చారయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా,
జీవం నీ యేసయ్యా నా జ్ఞానం యేసయ్యా బంగారం నగలేదు వజ్రాలు నగలేదు హృదయాన్ని అధికారయ్యా ఆస్తుని నగలేదు అంతస్తు నగలేదు హృదయాన్ని అధికారయ్యా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, లేదా హల్లెలూయా అని చెప్పండి. దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని స్తుతించినటువంటి జైపాల్ని బట్టి అందరూ కూడా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. వాడు పుట్టినప్పుడు కేవలం ఎన్ని గ్రాములమ్మా? 300 గ్రాములు 700 గ్రాములు పుట్టాడు అంతే. అవయవాలు కూడా సరిగ్గా లేవు అని డాక్టర్స్ చెప్పారు. అసలు బ్రతుకుతాడా లేడా అనేది డౌట్. అలాంటి సమయంలో దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఒక దైవజనురాలు అన్నారు, ఈజ్ అనాయింటెడ్ వన్, దేవుడు తనని అభిషేకించాడు, అతను బ్రతుకుతాడు అని చెప్పారు. కాబట్టి ఈ రోజున నిజంగా ఓ మాటగా చెప్పాలని అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఏమనేవాడు అంటే, మామయ్యలా సూట్ అయ్యి, మామయ్యలా కోట్ అయ్యి, మామయ్య బూట్ అయ్యి అనేవాడు. ఈ రోజున నిజంగా చిన్న వయసులోనే దేవుని సేవలో ఒక సేవకునిలాగా వాడబడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెబుదామా? అలా అందరికీ అట్టి ధన్యత రాదు, కొంతమందికి రావాలన్నా అది చెందేది కాదు, వచ్చేది కాదు. కాబట్టి దేవుని నామమును బట్టి ఆ బిడ్డను దేవుడు ఇంకనూ ఆశీర్వదించాలని ప్రభుపేట ఆ బిడ్డను దీవిస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఈ సంఘంలో ఉన్నటువంటి